తెలుగు మన తెలంగాణ మన ప్రజలు అన్నదమ్ములు అని మీరు చెప్తున్నప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ సభను ఎందుకు అడ్డుకున్నారు మరి? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు జీవితం అంతా హైదరాబాద్లో గడిచింది కదండి. అవును, సినిమా ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉన్నాడు కదా. మా నాయకులు చెన్నారెడ్డి గారు, వెంగళరావు గారు పుణ్యం అండి తెలుగు చిత్రసీమ హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్నే ఉంది. ఇక్కడే ఉన్నారు కదా, ఎవరు అవును, అడ్డుకున్నారు? అవును. 2 జూన్ రోజు తెలంగాణ ఆవిర్భావం రోజు వచ్చి నువ్వు సభ పెట్టి దాన్ని డిస్టర్బ్ చేసి ఏదో ఒక రకంగా సెంటిమెంట్ రాజేస్తాను, నా వెనుక ఉన్న వారికి ఏదో లాభం చేస్తానంటే అది ఎట్లా అవుతుంది? లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కాకూడదు కదా. హైదరాబాద్ ప్రశాంతమైన అంటే వాతావరణం ఇక్కడ- కాబట్టి ఇలా ఇక్కడ- అది విదేశీ కాదు. పెట్టుబడులు వస్తున్నాయి. అది కాదండి, నటులను గౌరవిస్తారు, Definitely. వ్యాపారులను గౌరవిస్తారు, మిగిలిన అందరినీ గౌరవిస్తారు. ఒక రాజకీయానికి మీకు వడ్డొస్తేనే రానివ్వరా? నటుల్ని అంటే రాజకీయ నాయకులు గౌరవిస్తాము. కాబట్టి వాళ్ళని పవన్ రానివ్వరా? కళ్యాణ్ ని నటుడుగా గౌరవిస్తాము. అదే అంటున్నా, ఇప్పటికీ రాజకీయానికి రాజకీయ ఇప్పుడు నాయకులకు కూడా ఇబ్బంది వస్తేనే రానివ్వరా? పవన్ కళ్యాణ్ గారిని నటుడుగా ఇప్పుడు గౌరవిస్తాము. కానీ రాజకీయ నాయకులుగా వారు రానివ్వరా? ఇక్కడ వచ్చి ఉసుగొల్పే మాటలు చెప్పి ఇక్కడ శాంతియుతమైన వాతావరణం ఖరాబ్ చేస్తారంటే ఎట్లా ఒప్పుకుంటాము? అంటే ఆయన ఒక మా కామెంట్ డ్యూటీ చేశారు. కదా లా అండ్ ఆర్డర్ పవన్ కాపాడడం. కళ్యాణ్ గారు కూడా ఒక కామెంట్ చేశారు, నన్ను తెలంగాణ కాంగ్రెస్ రానియకపోతే దక్షిణాదికి రాహుల్ గాంధీ రావద్దు అంటున్నారు ఆయన. మరి ఇవన్నీ రాంగ్ కంపారిజన్స్. పవన్ కళ్యాణ్ తెలంగాణ రావాలని ఎప్పుడు అనలే. ప్రచారానికి పార్టీ ప్రచారాన్ని అడ్డుకున్నారు కదా మీరు. రావద్దని అనలే. మీరు సభనే అడ్డుకున్నారు. వచ్చి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి శాంతితో ఉన్నట్టు అంటే మీకు వాతావరణం ముందే ఎలా తెలుసు ఆయన రెచ్చగొడతాడని? కనబడుతుంది కదా ఆయన మాటలు బట్టి. వాతావరణం పాడు చేయొద్దు. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు రేపు వస్తే మా ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెడతాను నేను. అది కాదు, చిరంజీవి గారు నాకు బాగా పరిచయస్తుడు, ఒక అన్నలాగా చూసుకుంటాము. ఉమ్. కళాకారులు ఎప్పుడు గౌరవించే సంస్కృతి. అంటే గత 10 ఏళ్లుగా లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుంది? రెచ్చగొడుతున్నారు. యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ ఒక కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ, వస్తే గిస్తే అప్పుడు రావాలి సమస్య. అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు దీని వస్తుంది? వెనుక ఎవరున్నారు? ఎవరున్నారు? పవన్ మీరే చెప్పాలి. కళ్యాణ్ సభ వెనుక ఎవరున్నారు? ఎవరున్నారు? మీరే చెప్పాలి. అదృష్ట శక్తులు ఉన్నాయి కదా. ఎవరు? బీజేపీ చంద్రబాబు అనే మీ ఉద్దేశం? లాభం ఎవరో ఒక అంటే కూటమే ఏదో కదా అది. ఏదో ఏపీలో ఆశించి కూటమి అది. చేయాలనుకున్నప్పుడు డిస్టర్బ్ కాకూడదని. కానీ ఏదేపినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినా, చంద్రబాబు వచ్చినా, రేపు బీఆర్ఎస్ వచ్చినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సుస్థిరం. ఇలా చెప్తా ఉన్నా. మీరు చంద్రబాబు On పొత్తు record. పెట్టుకొని పోటీ చేశారు కదా. ఎప్పటికీ మొన్న last రాజకీయ time సమ్మెకు ఎన్నికల్లో yes, 18 లో, yes. 2018 లో. మేము పోయినప్పుడు అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే అభ్యంతరం ఏంటి అంటున్నా? నేనేమంటున్నా, ఎవరు వచ్చినా మీకేం ప్రాబ్లం? అందరినీ వ్యక్తిగతంగా స్వాగతం పలుకుతాం. కానీ రాజకీయం ఇక్కడ ఎవ్వరికి అవకాశం లేదు. కారణం చంద్రబాబు నాయుడు రాజకీయంగా పొత్తు పెట్టుకున్నారు మీరు. మీరే పెట్టుకున్నారు. గతం అది. తెలంగాణ వచ్చాక గతం అది. ఆ. అంటే మీరు ఇవాళ చేస్తే చంద్రబాబు ఎవరితో ఉన్నారు? బీజేపీతో ఉన్నాడు. మరి మీరు మేము చేస్తే తప్పలేదు, వాళ్ళు చేస్తే మేము తప్ప. బీజేపీతో కలుస్తామా? కలవం కదా.